నమస్తే, జై శ్రీరామ్. నా పేరు దయాకర్ అండి. తునికి కల్సా విలేజ్, వర్గల్ మండల్, సిద్దిపేట జిల్లా, తెలంగాణ స్టేట్ అండి. మా ప్రకృతి వ్యవసాయంలో భాగంగా ఈ 3 ఎకరాలు జామ సాగు చేయడం అయితే మేము ఇది 4 ఏళ్ళ కింద వేసాము. జామ వేసే ముందు ఏంటంటే ఈ ఒక 2 సార్లు దున్నేసి ప్లవ్ వేసుకొని ఈ ల్యాండ్ అంతా లెవెల్ చేసేసి సాల్ టు సాల్ 10 ఫీట్లు, మొక్కకు 6 ఫీట్లు మీడియో కల్చర్లో మొక్కలు నాటడం జరిగింది. మేము ఎంచుకున్న రకం ఏంటంటే లోకల్ వెరైటీ అలహాబాద్ సఫేదా, లోకల్ నర్సరీస్ నుంచి తెప్పించాము. వేసే ముందు ఏంటంటే ఒక గుంత 2 ఫీట్లు అంటే 3 రకం గుంత తీసి ఒక్కో చెట్టుకు మాన్యూర్, మన పశువుల పేడ, వేపపిండి, వర్మీ కాంపోస్ట్ కలిపేసాము. మేము మొదలు నాటే ముందు నుంచే ప్రకృతి వ్యవసాయం ద్వారానే, అంటే ప్రకృతి గో ఆధారిత వ్యవసాయ పద్ధతులనే నాటాము. ఇప్పటివరకు మాకు దీంట్లో మేము అబ్జర్వ్ చేసిన తెగుళ్ళు అంటే ఎక్కువ మిల్లీబగ్ ఒకటి, పండుగ ఒకటి అబ్జర్వ్ చేసాము. దానికి ఏంటంటే అప్పుడప్పుడు స్ప్రే, ఇనిషియల్గా మేము నీమాస్త్రం స్ప్రే చేసేవాళ్ళము. తర్వాత జీవామృతము ఫ్రీక్వెంట్ స్ప్రే చేయడం వల్ల కొంతవరకు కంట్రోల్ అయింది. జామ్లో ప్రధానంగా మేము అబ్జర్వ్ చేసింది ఒకటి పండుగ ఒకటి, తర్వాత మిల్లీబగ్ దోమ తెగులు, పేనుబంక. వీటికి మేము చేసిందంటే ఇనిషియల్గా మేము ఈ గంజి ద్రావణం కొట్టేవాళ్ళము. తర్వాత జీవామృతం పాలల్లో స్ప్రే చేయడము, తర్వాత డ్రిప్ ద్వారా అందియడం, అంతవరకు అంటూ పండుగకైతే మేము చేసింది ఏం లేదు. ట్రాప్స్ పెట్టామంతే, అంతకంటే మేము చేసింది ఏం. తర్వాత ఆటోమేటిక్గా మన ఈ న్యాచురల్ పద్ధతిలో దానంతట అదే కంట్రోల్ అయిపోయింది. చుట్టుపక్కల ఫార్మర్స్ కూడా మా దగ్గరకు వచ్చి దీని గురించి అబ్జర్వ్ చేస్తున్నారు, ఎలా కంట్రోల్ అయ్యింది ఏంటి అనేది. మనం న్యాచురల్ పద్ధతిలో ప్రధాన సమస్య మనం జామలో ఎదుర్కొంటుంది కలుపు. మేము అబ్జర్వ్ ఏంటంటే కలుపుని జనరల్గా మేము దాన్ని పట్టించుకోవట్లేదు. ప్రధాన పంటను డామినేట్ చేయనంత వరకు ఈ కలుపుని మేము పెద్దగా కలుపు సమస్య కింద చూడట్లేదు. అది మా దిగుబడి కూడా ఎప్పుడూ ఆటంకం కాలేదు. దీంట్లో వచ్చిన అంటే ఈ కస్టమర్లు మాకు ఇచ్చిన ఫీడ్బ్యాక్ ప్రకారం మా జామ టేస్ట్ ఉండడం కానీ, ఎక్కువ రోజులు నాణ్యంగా నిల్వ ఉండడం కానీ జరుగుతుంది. మేము ఈ అలహాబాద్ సఫేదా ఎంచుకోవడంలో ఏంటంటే మన నాటు వెరైటీని ఎంచుకున్నాము. అంటు మొక్కలు తీసుకున్నాము, గ్రాఫ్టెడ్ తీసుకున్నాము. ఎందుకంటే ఈ గ్రాఫ్టెడ్లో ఉన్న సమస్య ఏంటంటే సైడ్ నుంచి వేరు పిలకలు వస్తుంటాయి. అది క్రమంగా మనము ఇనిషియల్ స్టేజ్లో దాన్ని తీస్తూ పోతుండాలి. దాన్ని రూట్ స్టాక్ అంటాం. రూట్ స్టాక్ని ఎప్పుడప్పుడు కట్ చేసుకుంటూ ఉండాలి. అదే ప్రధాన సమస్య. లేక మనకు ఇరిగేషన్ అంటారా, ఇనిషియల్గా మొక్క ప్రాంతంలోనే మేము వాటర్ ఇచ్చేవాళ్ళము. తర్వాత మొక్క ఎదుగుదల అయిన తర్వాత ఆ మొక్క ఏర్ల దగ్గర, కాండం దగ్గర కాకుండా కొద్దిగా దూరంగా జరిపి వాటర్ ఇస్తున్నాం. వాటికి వాటి క్యానోపీ చూసుకుంటూ ఎక్కడైతే క్యానోపీ ఎండ్ అవుతుందో ఆ ప్రాంతంలో ఇప్పుడు వచ్చేసరికి చెట్టుకు మధ్యలోనే ఇరిగేషన్ తోటి వాటర్ క్వాంటిటీని పెంచుతున్నాము. తర్వాత దీంట్లో మేము ఈ మీడియో కల్చర్ ఎందుకు ఎంచుకున్నామంటే ఈజీ హార్వెస్ట్. అంటే మనకు రెగ్యులర్గా ఎవ్రీ 6 months ఆర్ 9 monthsకి ఒకసారి మన అవసరాన్ని బట్టి దీన్ని ఇలా ప్రూన్ చేస్తూ ఉంటాము. ఈ ప్రూన్ చేసినప్పుడు మళ్ళీ కొత్త కొమ్మలు రావడం, మళ్ళీ ఈ కొత్త కాయలు రావడం జరుగుతుంది. ఇప్పుడు మీరు ఈ చెట్టుకు అబ్జర్వ్ చేస్తే ఒక కాయ సైజ్ హార్వెస్టింగ్ రెడీ ఉంటుంది, ఇంకో కాయ నెక్స్ట్ అంటే ఒక 1.5 monthలో హార్వెస్టింగ్ ఉంటుంది. ఇది ఎందుకు డెవలప్ అయిందంటే మనం రెగ్యులర్గా ప్రూనింగ్ చేయడం వల్ల ఇలా తీసుకోవచ్చు క్రాప్. అంటే ఒకటేమో హార్వెస్టింగ్కి రెడీగా ఉంది, ఇంకొక 20-25 daysలో హార్వెస్ట్ అవుతుంది. అది కాకుండా మళ్ళీ ఇప్పుడు మనం ప్రూన్ చేసింది ఏంటంటే అది మళ్ళీ ఎగురు వచ్చి పూత దశకు వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే ఒక రకంగా మనము పెరినీల్గా 365 days మన క్రాప్ తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. అది ఖచ్చితంగా చెప్పలేను. మనం ప్రూనింగ్ చేసే విధానము, మనము మొక్కలను సంరక్షించే విధానాన్ని బట్టి ఉంటుంది. మనం జాగ్రత్తగా చేసుకుంటే కనుక ఎప్పుడు మన చెట్టు పైన కాయలు ఉండేటట్టు మనం ప్లాన్ చేసుకోవచ్చు. జామకు అదొక అడ్వాంటేజ్. ఈ జామలో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మనము సీజన్ని బట్టి, అంటే డిమాండ్ ఉన్నప్పుడు క్రాప్ తీసుకోవాలనుకుంటే దానికంటే ఒక 4 to 5 months ముందు మనం ప్రూనింగ్ చేసుకోగలిగితే ఆ క్రాప్ని మనము డిజైన్ చేసుకోవచ్చు. సపోజ్ సమ్మర్లో మనకు డిమాండ్ ఎక్కువ ఉంటుంది, దాని ప్రకారం వింటర్లో మనం ప్రూనింగ్ చేసుకున్నాం అనుకోండి. ఆ ప్రూనింగ్ చేసే విధానం ఏంటంటే ఇప్పుడు ఇక్కడ చేసాం చూడండి, ఈ కొమ్మ కట్ చేసాం. ఎందుకంటే ఈ ఆకులు ఆల్రెడీ ఇక్కడ ఇది చేసిన తర్వాత వచ్చింది. ఈ కాయలను చూసుకుంటూ మనం ఇక్కడ ప్రూన్ చేసాం. ఇలా ఈ కాయలను వదిలేసి దాని కింద కాయల కింద ప్రూన్ చేస్తే తర్వాత మళ్ళీ దీనికి షూట్స్ వస్తాయి, సైడ్ షూట్స్ వచ్చినప్పుడు మీకు ఇలా
ఇలా ఇప్పుడు ఇక్కడ ప్రూన్ చేశాం కదా, ఇక్కడ కొమ్మలు వచ్చాయి చూడండి, ఈ కొమ్మలు ఈ 2 వచ్చాయి. మళ్ళీ ఇది పెరిగిన తర్వాత దీనికి ఆటోమేటిక్గా మళ్ళీ దీనికి పూత వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఈ పూత వచ్చేసరికి ఇప్పుడు ఈ కాయ డెవలప్ అయిపోతుంది. ఇట్లా మనం ప్లాన్ చేసుకోవాలి. ఒకే చెట్టుకు మీరు 4 సైజుల కాయలు చూడొచ్చు, మీరు 3 నుంచి 4 సైజుల కాయలు. కాకపోతే కమర్షియల్గా తీసుకోవాలి, మీరు 2 సీజన్లు తీసుకోవాలంటే కూడా అట్లా డిజైన్ చేసుకోవచ్చు. వింటర్లో ఒక సీజన్, సమ్మర్లో ఒక సీజన్, అట్లా ప్లాన్ చేసుకో. ఇది పెరెన్నియల్ క్రాప్, ఎప్పుడు కాస్తూనే ఉంటుంది. ఇది యాజమాన్యం అంటారు. ఇప్పుడు మేము ప్రూనింగ్ చేసిన తర్వాత మామూలుగా ఇప్పుడు డ్రిప్ ద్వారా ఎలాగో ఫ్రీక్వెంట్గా ఎరువులు ఇస్తాం. ఎరువులు అంటే ఇదే మన ఫిల్టర్ చేసుకొని జీవామృతం స్ప్రే పారించుకోవడము, తర్వాత దవజీవామృతము 1:4, 1:3 దాంట్లో డ్రమ్ములో కలుపుకొని స్ప్రే చేసుకోవడం ఫ్రీక్వెంట్గా. అది కాకుండా ఈ మధ్య గోమూత్రం కూడా స్ప్రే చేస్తున్నాము. తర్వాత ల్యాబ్ ద్రావణం అదొకటి పూత దశలో స్ప్రే చేస్తే వీటి ఫోటోసింథసిస్ పెరుగుతుంది. మేము ప్రిపేర్ చేసే ల్యాబ్ ద్రావణం ఏంటంటే అది చాలా సింపుల్ మెథడ్. అది ఇప్పుడు మనము బియ్యం కడిగిన నీళ్ళు, ఫస్ట్ బియ్యం కడిగిన నీళ్ళు ఉంటాయి కదా, అది 1 లీటర్ ఒక 5 రోజులు పులియబెట్టేసి దాని తర్వాత ఒక 5 లీటర్లు దేశవాళీ ఆవు పాలు, వేడి చేయని పచ్చి పాలు, ఇది ఒక 5 రోజులు అయిన తర్వాత ఆ ఫ్రెష్ ఆవు పాలని 1:4 రేషియోలో 1 లీటరు బియ్యం కడిగిన నీళ్ళు అయితే కనుక 4 లీటర్ల దేశవాళీ ఆవు పాలు, పచ్చి పాలు. ఇంకో 5 రోజులు దాన్ని ఒక కుండలో కానీ లేదంటే ఒక డబ్బాలో కానీ పెట్టేసి అంటే బాగా కలిపి పెట్టేస్తే అదొక లేయర్ లాగా ఫామ్ అవుతుంది. ఆ పైన లేయర్ తెట్ట తీసేసి కింద వచ్చే ద్రావణాన్ని మనం స్టోర్ చేసి ఒక 5 రోజుల్లో వాడుకోవచ్చు. అది చాలా బాగా పనిచేస్తుంది. దాన్ని ఎట్లా అంటే మొక్కలు స్ప్రే చేసేటప్పుడు 1 ml 1 లీటర్కి లాగా కలుపుకోవచ్చు. లేదా జీవామృతంలో కలిపి వాడాలనుకుంటే ఒక 200 లీటర్ డ్రమ్కి 1 లీటర్ లాగా కలిపి మనము భూమిలో వేయడం కానీ లేదంటే స్ప్రే చేయడం వల్ల దీని క్రిమిజన్య సంయోగక్రియ పెరుగుతుంది, ఫోటోసింథసిస్. మొక్కలకి వేయడం వల్ల భూమి డీకంపోజ్ అయ్యి దానికి పోషకాలు అందడానికి ఈజీగా ఉంటుంది అన్నమాట. ఎర్రలలో వేయడం చాలా మంచి పద్ధతి. మేము ఈ తోట డెవలప్ చేయాలంటే ఇప్పుడు ఈ జామ చెట్లు 1 ఎకరాకి మా క్యాలిక్యులేషన్ ప్రకారం మాకు 550 పెట్టాము. ల్యాండ్ ప్రిపరేషన్ నుంచి గుంత తీసి మొక్క అంటే గ్రాఫ్టెడ్ మొక్క తెప్పించి పెట్టినందుకు మాకు 1,10,000 నుంచి 1,20,000 ఖర్చు వచ్చింది ఎకరానికి. 1 ఎకరాకి 1,20,000 వరకు మాకు ఖర్చు వచ్చింది. అయితే మేము మెయింటెనెన్స్ ఏంటంటే ఇంకా ఫ్రీక్వెంట్గా మనము కెమికల్స్ ఏమీ లేవు కాబట్టి మధ్యలో మళ్ళీ 2 సార్లు పశువుల ఎరువు వేసుకోవడము, ఈ డ్రిప్ ద్వారా జీవామృతాన్ని ఎక్కించుకోవడము, స్ప్రే వచ్చేసరికి అదే జీవామృతాన్ని ఇనిషియల్గా స్ప్రే చేసిన తర్వాత మళ్ళీ గోమూత్రం వాడడము, లేకుంటే ఈ మధ్య కాలంలో ల్యాబ్ ద్రావణం వాడుతున్నాం. దాని ఎఫెక్ట్ కూడా బాగానే కనబడుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్నట్టు ఎలాంటి అంటే కొంతవరకు ఏదన్నా మిల్లీ బగ్ ఉన్నా అది పోతుంది స్ప్రేలో. ప్రజెంట్ హార్వెస్టింగ్ విషయానికి వస్తే అంటే 2 years తర్వాత మేము కొంత హార్వెస్ట్ చేసామండి. మొక్క అంటే మా క్యాలిక్యులేషన్ ప్రకారం అంటే మా ఎక్స్పెక్టేషన్ మొక్క పూర్తిగా హెల్దీగా గ్రో అయిన తర్వాత అంటే 4 years 4.5 years తర్వాత ఒక చెట్టుకు 20 కిలోలు అనుకుంటున్నాం సార్ మేము. అంటే మామూలుగా ఒక సంవత్సరానికి, లేదు తక్కువలో తక్కువ మనకు 10 అయినా కూడా మన నికర లాభం ఎకరానికి మనము ఏ మినిమం క్యాలిక్యులేషన్ చేసుకున్నా కూడా 1,75,000 ఎక్కడ పోవు ఎకరాకి. అంటే అన్నీ మనకు ప్రకృతి అనుకూలంగా మార్కెట్ అనుకూలంగా అన్ని లేబరు అనుకూలంగా అవి చేసుకుంటే కనుక 1,70,000 రూపాయలు మన ఎకరానికి ఎక్కడ పోవు. అది చేసుకోవచ్చండి. దానివల్ల అంటే లాభదాయకంగా ఉంటుంది. మాకు ఇంకోటి ఈ సింథటిక్ ఎరువుల ఖర్చు తగ్గుతున్నది, స్ప్రే ఖర్చు తగ్గుతున్నది. మేము వాడేదంటే మా వ్యవసాయ క్షేత్రంలో నుంచి డెవలప్ అయిన ఎరువులు, మా దగ్గర ఉన్న పేడ మాత్రమే మేము మా వ్యవసాయ క్షేత్రంలోకి బయట నుంచి ఎలాంటి ఎరువులు తెప్పించడం కానీ ఎలాంటి ఎండమెంట్ తెప్పించడం కానీ మేము చేయట్లేదు. మా ఉన్నదే వాడుకుంటున్నాం కాబట్టి మాకు కొంతవరకు ఖర్చు తగ్గుతున్నది. దానివల్ల మాకు కొంత ఖర్చు వచ్చినట్టు ఉంటుంది. అది ఒక లాభసాయకం. మేము రైతులకు ఇచ్చే సలహా కూడా గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం వరకు మళ్ళండి. దానికి కావాల్సిన ఎలాంటి ఒకవేళ మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏది కావాలన్నా మీరు నన్ను అప్రోచ్ అవ్వచ్చు. మేము చేసే విధానం మేము ఏదో కొత్తది ఇన్వెంట్ చేయలేదు. మన పూర్వీకులు వాడిన విధానాన్ని మేము ఇప్పుడు అనుసరిస్తున్నాం. అదే విధానాన్ని మీకు తెలియని వాళ్ళు నేర్చుకోవచ్చు. అంటే ప్రతిదీ మనం ఈ సొసైటీలో ప్రతిదీ బిజినెస్ పరంగా లేకపోతే వ్యాపార పరంగా చూడొద్దు. ఎంతో కొంత మనము పర్యావరణానికి పరిరక్షిస్తున్నాము, సొసైటీకి ఒక మంచి హెల్దీ ఫుడ్ అందజేయగలుగుతున్నామని ఒక సాటిస్ఫాక్షన్, ఒక 10 మందికి ఎంప్లాయ్మెంట్ కల్పిస్తున్నామని ఒక సాటిస్ఫాక్షన్లో మనం ఉంచుకుంటే మనం ఏదైనా చేయగలుగుతాము, ఏదైనా మనం విజయం సాధించగలుగుతాము. తోటి రైతులు నేను ఇచ్చే సలహా ఒకటే, ప్రకృతి వ్యవసాయం వైపు మళ్ళండి, లాభాలు ఆర్జించండి. థ్యాంక్ యూ. జై జవాన్, జై కిసాన్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి.
మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.